ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12-35 మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది అనమాట. ప్రాథమిక హక్కులు కానీ, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే, కులం, మతం, ప్రాంతం, వర్ణం, లింగం బట్టి ఎవరిని ఎలాంటి వివక్ష చూపించకూడదు అని చెప్పేసి. కానీ నాకు నాకు తెలిసినంత వరకు డబ్బు, పవర్ ఈ రెండు ఉన్నవాడికి ఇలాంటి వివక్ష అనేది దగ్గర కూడా రాదు. అవి రెండూ లేకున్న వాడికి అగ్రవర్ణమైనా, తక్కువ కులమైన వాడైనా, ఎక్కువ కులమైన వాడైనా ఈ రోజులలో పెద్ద రెస్పెక్ట్ ఏం దొరకదు ఎక్కడ. డబ్బు ఉంటే పవర్ ఉంటుంది, పవర్ ఆటోమేటిక్ వస్తుంది, పవర్ ఉంటే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఇవి రెండు ఒకే దగ్గర ఉండగలవు కాబట్టి అవి రెండు ఉన్నవాడి దగ్గరికి ఇలాంటి వివక్ష అనేది ఏది దగ్గరికి రాదు. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్న సమాజంలో కావాల్సింది ఉంటే పవరు లేదా డబ్బు. ఆటోమేటిక్గా డబ్బు ఉన్న దగ్గరికి పవర్ వస్తుంది, పవర్ ఉన్న దగ్గర డబ్బు వస్తుంది. సో అవి రెండు సంపాదించుకుంటే ఇలాంటి మనకి ఆర్టికల్ 12-35లో ఉన్న ఏమైతే